చేసినటువంటి ఆ ఇంటర్వ్యూ ఫుల్ అసలు సోషల్ మీడియాలో బీభత్సంగా ఇదవుతుంది సార్. దానిపైన ఎంత అంటే అంటే ఒక క్వశ్చన్ కూడా దీనికి అవుతుంది. అంటే జాహ్నవి కపూర్ ఫాదర్‌ని మనమేమైనా ప్రశ్నిస్తామా అని అన్నారు. అంటే అలాంటివన్నీ ప్రశ్నించకూడదా? బోని కపూర్ అంత అందమైన కూతురుని కనుక ప్రశ్నిస్తే మనకే నష్టం కదా. అంటే ఆయన ఏదైనా తప్పు ఉన్నా ఇప్పుడు తప్పు ఉన్నప్పుడు అంత అందమైన కూతురుని కొన్న ఎవరు తప్పు చేయరు జనరల్గా. ఓకే సార్. వంశీ గారు సార్, అంటే మ్యాడ్ రిలీజ్ అప్పుడు కాన్ఫిడెన్స్ని బూస్ట్ చేయడానికి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, టికెట్స్ ఎవరికైనా నచ్చకపోతే వెనక్కి ఇచ్చేస్తానని. మ్యాడ్ 2కి వచ్చేసరికల్లా అవసరం కనిపించట్లేదు. కానీ ప్రీమియర్స్ దగ్గర నుంచి ఒక బజ్ అనేది స్టార్ట్ అవబోతుంది తెలుస్తుంది. ఏ నెంబర్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనుకోవచ్చు? నెంబర్లు ఇవన్నీ తర్వాత సంగతులే. ముందు మీ అందరికి సినిమా బాగా నచ్చి ఇప్పుడు ట్రైలర్కి నవ్వుకున్నట్టే సినిమా బాగా నవ్వుకున్నారని చెబితే దాంతో నెంబర్లన్నీ ఆ వీకెండ్ అనౌన్స్ చేద్దాంలే. అంటే ట్రైలర్ మ్యాడ్ స్క్వేర్ లాగా లాఫ్ స్క్వేర్ లాగా కనిపిస్తుంది. సో మీ కైండ్ ఆఫ్ అంటే డీజే టిల్లు కానీ మ్యాడ్ కానీ సితారాకి కొత్త విలువను తెచ్చాయి. అంటే ఈ 2 సినిమాలు ఫర్దర్గా ఈ కాంబినేషన్స్ కూడా ఉండబోతుంది. మ్యాడ్ అండ్ టిల్లుని కలిపే ఉద్దేశం కూడా ఉందని ఏదో చిన్న లీకేజ్ ఇచ్చారు. దాని మీద ఏమైనా వర్క్ చేస్తున్నారు? మ్యాడ్ ఈ ముగ్గురు కుర్రాలు సిద్ధు అని కాదు, నెక్స్ట్ ఈ పాట కూడా ఇంతే సక్సెస్ఫుల్గా అవుతుందని నాకు డెఫినెట్గా తెలుసు. కామెడీ అంతా బాగా పండింది, రాత్రే కాపీ కూడా చూసుకున్నాము. సో నెక్స్ట్ ఫ్రాంచైజ్ ఫిల్మ్ వచ్చినప్పుడు ఈ ముగ్గురు కుర్రాలను ఒక పెద్ద హీరోతో కలుపుదామని ఒక ఐడియా. తమన్ అసోసియేషన్ గురించి అండి, కంటిన్యూస్గా ఉంటుంది బీమ్స్. తమన్ గారి పార్ట్ ఏంటి ఇందులో? తమన్ గారి అసోసియేషన్ గురించి ఆయన అంటే మ్యాడ్ 1 కాలేజ్ ఫిలిం. చిన్న పిల్లలు 18-19 year old కాలేజ్లో జాయిన్ అయిన ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలు, అమ్మాయిలు, లవ్, కాలేజ్లో జరిగే హ్యూమరు, బాస్కెట్బాల్ మ్యాచ్, ఇట్లాంటివన్నీ ఒక రకమైన ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి బాగా నచ్చుతుంది, యూత్లో కానీ ఏ సెంటర్స్లో కానీ. కానీ మ్యాథ్స్ స్క్వేర్కి వచ్చేటప్పటికి ఏంటంటే 22-23 ఏళ్ళు అయిపోయి పెద్ద బాగా చదవని మాలాంటి చిల్లరేదవాళ్ళు ఉంటారు కదా, అట్లాంటి చిల్లరేదవాళ్ళు. మీరు చిల్లరేది మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అవన్నీ పక్కన నేను అనేది ఇంజనీరింగ్ కాలేజ్ టైంలో చెప్తున్నా, ఇప్పుడు గురించి కాదు. ఇప్పుడు 40 ఏళ్ళు పెళ్ళి పిల్లలు ఉన్న వాళ్ళ గురించి కాదు ఇది. 23 ఏళ్ళు 22 ఏళ్ళలో పెద్దగా ఇంజనీరింగ్ చదివి పెద్ద బాగా చదవకుండా ఎంఎస్లు యూఎస్లు ఇవన్నీ కాకుండా బ్యాచ్ ఉంటారు కదా కొంతమంది, క్యాంపస్ ఇంటర్వ్యూలు కాకుండా బ్యాచ్. ఆ బ్యాచ్ ఒక 3-4 కలిసి గోవా వెళ్తే చేసి అల్లరి చిల్లర పనులని మాస్గా ఉంటాయి కదా, క్లాస్కి అయితే డెఫినెట్గా ఉండవు కదా. కాబట్టి ఈ మాస్ మూమెంట్స్ అన్నింటినీ ఎలివేట్ చేయడానికి తమన్ గారుగా ఉంటే బెటర్ అనిపించింది నాకు. అందుకని తమన్ ఉంటే నాకు ఆ కాన్ఫిడెన్స్ వేరే అలాంటి మూమెంట్స్. ఈ సినిమా మోర్ అదే మ్యాడ్, అందుకే మ్యాడ్ 1తో కంపేర్ చేసుకోకండి. ఇది మోర్ ఆఫ్ ఎ మాస్ ఫిలిం, మోర్ కామెడీ ఫిలిం, మాస్ మూమెంట్స్ ఎక్కువ ఉంటాయి. నెల్సన్ అనౌన్స్మెంట్ ఎప్పుడు ఉండొచ్చు సార్? ఇంకా హీరో ఫైనల్ అవగానే చెప్తా. హీరో పేరే వినిపిస్తుంది కదా సార్? హీరో మీకు వినిపించవచ్చు. నేను నెల్సన్ గారు సినిమా చేయడం కన్ఫర్మ్ అయింది. నెక్స్ట్ ఇయర్ హీరో ఎవరు అనేది కన్ఫర్మ్ చేయాలి. ఇంకా హారిక గారు హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.